మరి మనం ఢిల్లీ దాకా పోయి మద్దతు తెలిపే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి ఇవాళ గత మూడు సార్లు చర్చలు జరిగినాయి, విఫలమైంది. నిన్న కూడా విఫలమైంది. ఇవాళ మళ్ళీ మనం అందుకే చిన్న నిరసన ప్రోగ్రాం ఇక్కడ హుస్నాబాద్లో పెట్టుకోవడం జరిగింది. ఒకవేళ ఈ వారం రోజుల్లోగా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. వందలాది మంది, వేలాది మందితో కూడా కదిలించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక హెచ్చరిక చేస్తున్నాము. ఇలా 60% ఉన్నటువంటి రైతాంగాన్ని మర్చిపోయి కేవలం మీరు గుళ్ళను, దేవుళ్ళను నమ్ముకొని ప్రజలను ఒక సెంటిమెంట్కు గురి చేసి ఓట్ల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఏమైనా మోడీ మోడీ అనేటువంటి నినాదం ప్రజల్లోకి తీసుకుపోయి ఒక వ్యక్తిగతమైనటువంటి పద్ధతిలో ఓటు సంపాదించుకునేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో ఇవాళ బీజేపీ అనుసరిస్తున్నది. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం నువ్వు ప్రయత్నం చేసినాడే సరైన పద్ధతిలో. ఎందుకంటే ఇక్కడ మనం చూసినాం ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో, తెలంగాణ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా అదే జరుగుతుంది. మీ అహంకారం తగ్గించుకోండి. ఆ అహంకారం తగ్గించుకోకపోతే ప్రజలు తప్పకుండా బీజేపీ ప్రభుత్వాన్ని దించడం ఖాయం. రైతాంగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవడం అవసరం. కాబట్టి తప్పకుండా ఈ ఉద్యమాన్ని మేము ఇంకా ఉధృతం చేస్తాము. వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.